యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః. కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్తున్నాడు, ఇంకా బయలుదేరతానని. అది అప్పుడు ధర్మరాజు ముఖం దుఃఖంతో ఉందిట. ఏమిటి ఎంత చెప్పినా తమ ముఖం అలాగే ఉందేమని అడిగాడు. ఏం లేదయ్యా, అందరినీ సంహరించి ఈ రాజ్యం ఏలుతూ నేనేం బాగుకుంటాను చెప్పుని, నీకు ఇంకా వదలలేదు మోహం. నీ తమ్ముడికి యుద్ధం ముందు పుట్టినటువంటి బాధ నీకు యుద్ధం ముగిసాక తయారైంది. సరే, నీకు ప్రస్తుతం అంపశయ్యం మీద ఉన్నాడు నా భక్తుడు భాగవతోత్తముడు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఆయన ద్వారా నువ్వు అన్ని ధర్మ సందేహాలు తీర్చుకో, నీకున్న వేదనకి కారణమైన ప్రశ్నలు అన్నీ అడుగు, ఆయన తీర్చుతాడు పద అని వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఆ వెళ్ళేటప్పటికీ ఆయన పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ స్తుతి చేస్తూ ఉన్నాడు. ఆ స్తుతి చేసినటువంటి భీష్ముని వద్ద పరమాత్మ నిలబడ్డాడు. ఆ స్తోత్రం చేస్తూ కళ్ళు మూసుకున్నాను, ఒకసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎవరిని ధ్యానిస్తున్నాడు వాడే కనబడ్డాడు అక్కడ. వెంటనే ఆనందపరసుడైపోయి ఆ కృష్ణుని గురించి ధర్మరాజుకు చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత గొప్పవాడివయ్యా, ఇప్పుడే నా పాదాలకు నమస్కారం చేసి కూర్చున్న వినయంగా, చాలా సంతోషం. కానీ కృష్ణుడు నీకు తోడున్నాడు, అంతకంటే నీ భాగ్యం ఇంకేం కావాలి. పైగా ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, ఈయన ఇలా కనబడుతున్నాడు కానీ ఈయన ఇలాంటి వాడు కాడు, తెలుసుకో. ఎంత బాగా చెప్పాడు. ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్. ఇతను సాక్షాత్తుగా ఆదినారాయణుడు, సాక్షాత్ ఆద్యో నారాయణ. సాక్షాత్ అంటే నేరుగా అని అర్థం ఇక్కడ. అంటే ఇది అంశతో దిగినవాడు కాదు, ఈయన్ని చూస్తే ఆయన చూసినట్టే. ఆ నారాయణుడే పరిపూర్ణ రూపంతో ఇలా వచ్చాడు. కానీ మనకు అలా అనిపించాడు కదా, అప్పుడప్పుడు మా బావగారు లేదా మా మిత్రుడు ఇలా అనిపిస్తాడు. ఇది ఆయన మాయ వల్ల అలా అనిపిస్తాడు. ఇక్కడ మోహయన్ మాయయా లోకం, లోకానికి మాత్రం ఒక మానవుల్లా కనబడుతుంటాడు, కానీ సాక్షాత్ నారాయణుడి సుమ. గూఢశ్చరతి వృష్ణిషు, అద్భుతమైన మాట చెప్పాడు కృష్ణావతార రహస్యం. వృష్ణిషు యాదవులలో ఒకడిల్లా కనబడతాడే కానీ ఈ నారాయణుడు. మరి అలా కనబడ్డేందుకు గూఢశ్చరతి వృష్ణిషు, గూఢంగా తనదైన నారాయణ తత్వాన్ని సామాన్యులు కనబడనివ్వకుండా తిరుగుతున్నటువంటి మహానుభావుడు. ఈయన యొక్క అనుగ్రహం దొరకడం నీ గొప్పతనం. ఇది ఎంత దయామయుడో తెలుసా నీకు, ఎంత దయాస్వరూపుడంటే. పైగా ఏకాంత భక్తుల పట్ల ఈయనకి దయ. ఏకాంత భక్తులు, గొప్ప మాట చెప్పాడండి నారదుడు. దీన్నే భక్తి శాస్త్రంలో భక్త ఏకాంతినో ముఖ్యాహ అన్నాడు ఇక్కడ. దీన్నే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏకభక్తిని విశిష్యతే అని చెప్పాడు ఇక్కడ. ఏకాంత భక్తులు అంటారట. ఏకాంత భక్తులు అంటే తలుపేసుకుని భజన చేసేవాడిని కాదు అర్థం. ఏకాంత భక్తులు అంటే పరమాత్మ తప్ప అన్యము లేదనే దృఢమైనటువంటి భక్తి కలిగిన వాడు. ఇది దీని పేరు అనన్య భక్తి. అనన్య భక్తికి ఎలాంటి నిర్వచనం ఇచ్చేశారంటే అనేక మంది ఆ దేవుణ్ణి తప్ప ఇంకే దేవుణ్ణి పూజించరని. ఇది దౌర్భాగ్యపు నిర్వచనం అండి, ఇది కాదు నిర్వచనం. అనన్య భక్తి అంటే పరమాత్మ తప్ప అన్యము లేదు అనేటువంటి భావముతో ఆరాధించడం, ఇది గ్రహించవలసింది. ఆ పరమాత్మను విష్ణువు అనుకుంటే విష్ణువు తప్ప అన్యము లేదు, ఆ పరమాత్మను శివుడు అనుకుంటే శివుడి తప్ప అన్యము లేదు, ఉన్నవాడు ఒకడే. ఇది గ్రహించగలిగితే ఇది అనన్య భక్తి, ఇది రావాలి ఇక్కడ. ఉన్నదంతా పరమాత్మ, ఎమరకొట్టలేదు, అది దృఢపడాలి. అంతా పరమాత్మ అయితే అంతా ఏకాంతమే కదా, ఇంకేం కావాలి ఇక్కడ. అంత రమ్యమైన భక్తి. వాళ్ళు ఎక్కడున్నా ఈశ్వర చింతన మరవరు. మరొకటి వాళ్ళ మనస్సులో ప్రవేశించదు, మరొకటి ప్రవేశిస్తే రెండవది వచ్చింది. వాళ్ళ మనసు నిండా ఉన్నది ఈశ్వర చింతన అయినప్పుడు అదే ఏకాంత భక్తి, అది అనన్య భక్తి. అది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అంత ఉదాత్తమైన నిర్వచనం ఏకాంత భక్తికి. అలాంటి ఏకాంత భక్తుల పట్ల ఈయనకి ఎంత దయ తెలుసా. ఇప్పుడు చూడు, నువ్వు చూస్తున్నావుగా, ఇక్కడ అంపశయ్య మీద మరణానికి దగ్గరలో అవసాన దశలో నేనున్నాను. అవసాన దశలో అంపశయ్య మీద నిశ్చేష్టుడనై నిస్సహాయుణ్ణి పడుంటే నా మీద దయతో నా దాకా వచ్చాడు. చూసావా ఎంత దయాస్వరూపుడు, చూసావా అన్నాడు. ఆయన దయని ఒక్కసారి గుర్తించి అంత ఆర్ద్రంగా అంటున్నాడు. యన్మే సంస్త్యజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగత. ఆయన్ను చూడాలని నేను వెళ్ళలేనని
నన్ను చూడ్డానికి దర్శనం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చూడు, వెళ్ళలేని నా కోసం తాను కదిలొచ్చాడు, లేకపోతే ఆయన కదలవలసిన అవసరమే ఉన్నది. నేను కదలలేనని సాక్షాత్ కృష్ణ దర్శనమాగత, సాక్షాత్తుగా ఆయనే కదిలి వచ్చాడు. అందుకే ఆ కృష్ణుని యందు మనస్సు లగ్నం చేసి ఆయన్నే కీర్తిస్తూ ఎవడైతే ప్రాణాలు విడిచిపెడతాడో వాడు ముక్తి పొందుతాడు. అలాంటిది నేను ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో ఆయనే నా ఎదురుగా నిలబడ్డాడు అంటూ ఒక్కసారి ఆయన ధ్యాన స్థితికి వెళ్ళిపోయి ఒళ్ళు పులకించి ఆ తర్వాత ధర్మరాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. దీన్నే భారతంలో శాంతి అనుశాసనిక పర్వాలంటారు. భాగవతం చెప్పాడని చెప్పిందే కానీ ఏం చెప్పిందో వివరంగా చెప్పలేదు, సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రం చెప్పేశారు. లోకధర్మాలు, రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, స్త్రీ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైనవి చెప్పి ఉపాసనా ధర్మములు కూడా చెప్పి మోక్ష ధర్మములు కూడా చెప్పాడు అన్నారు. మొత్తం కావలసినవన్నీ చెప్పాడు మహానుభావుడు. అంతా చెప్పేసిన తర్వాత ఒక్కసారి మౌనం వహించాడు. ఎందుకంటే లోకానికి అంత చెప్పినా ఎప్పటికో అప్పుడు మౌనం వహించాలి. ఆత్మ కోసం వెళ్ళవలసిన సమయం వస్తుంది. అది ఒక్కసారి అంతర్ముఖుడై ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంచేసి, ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకుని ఎవరిని ధ్యానించాలో వాడు ఎదురుగా నిలబడ్డాడు. అది ఒకటి బాగున్నది. కళ్ళు తెరిచి ధ్యానం చేసుకోవచ్చు. అందుకే ఆలాపంబులు మాని ఇంకా మాట్లాపేశాడు. చిత్తము మనీషాయత్తముంచేసి, మనస్సును బుద్ధిలో నిలబెట్టేట. అసలు రెండు ఉన్నాయనే మనకు తెలియదు. మనసును బుద్ధిలో నిలబెట్టడం ఏంటి? యోగం అంటే ఇదేనండి. విక్షేపాత్మకమే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుని నిశ్చయాత్మకమైన బుద్ధిగా చేశాడని అర్థం. ఇక్కడ మనస్సు బుద్ధి ఒకే అంతఃకరణం యొక్క కార్యక్రమాలు కదా. మనస్సుకి ఎప్పుడు సంకల్పం వికల్పం విక్షేపం ఇటు అటు చెదిరిపోవడం ఇదే దాని యొక్క లక్షణం. కనుక సంకల్ప వికల్పాలు మానివేసి దృఢమైనటువంటి నిశ్చయంతో పరమాత్మ యందు నిలబెట్టాడు అని అర్థం. ఇక్కడ చిత్తము మనీషాయత్తముంచేసి దృగ్జాలంబుల్ హరిమోముపై బరపి. ఆహా, మాటలాపివేశాడు. మనస్సును బుద్ధితో ఐక్యం చేసి ఆ కళ్ళతో ఆ పరమాత్మను చూస్తున్నాడు. దృగ్జాలంబుల్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్. ఎప్పుడైతే కృష్ణుని చూస్తున్నాడో కృష్ణుడు ఆయన్ని చూశాడు. కృష్ణుడు చూపు నిండా కరుణ ఉంటుందండి. ఇంకేముంటుంది? ఆ పరమాత్మ యొక్క నేత్రముల నిండా కరుణ వర్షిస్తుంది. తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు. ఆయన యొక్క కనుల నుంచి ప్రసరిస్తున్నటువంటి కారుణ్యపూరితమైన చల్లని చూపుల వల్ల తనకి గుచ్చుకుంటున్న బాణముల బాధ, శరీరంలో ఉన్న వేదన మొత్తం పోయింది. దానికి హాయిగా అనిపిస్తుంది ఆయన చూపుల వల్ల. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ శంశీలం బొప్పను తించే కల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. సర్వపాపనాశకుడైన ఆ పరమాత్మని ఆనందపరసుడై కీర్తిస్తున్నాడు. ఆ కీర్తన, ఆ స్తుతి భీష్మకృత కృష్ణస్తుతి అత్యద్భుతం. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్మస్తవరాజం వస్తుంది. దాని సౌందర్యం దానిది. ఇది బోధ చేసే ముందు చేసిన స్తోత్రం. బోధంతా అయిపోయిన తర్వాత చేసిన స్తోత్రంగా భాగవతంలో ఈ స్తోత్రం మనకు కనబడుతుంది. అత్యద్భుతమైన స్తోత్రం. మూలంలో మధురంగానే ఉంటుంది. పోతన గారు ఏం తీసిపోకుండా మాధుర్యాన్ని అందించినటువంటి స్తోత్రం. ఇది కూడా ఒకటో రెండో అనుకుని ఆనందిద్దాం. కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే పురస్థితే మీలిత దృగ్వ్యధారయత్. భాగవతం జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ దృగ్జాలంబుల్ హరిమోముపై బరపి అన్నారు పోతన గారు. కానీ మూలంలో ఏమంటున్నాడంటే లసత్పీతపటే, పీతాంబరము ధారించి చతుర్భుజే, 4 చేతులతో ఉన్న కృష్ణుని చూశాడు అన్నారు. అంటే కృష్ణుడు మొత్తం 4 చేతులతోనే తిరిగాడా? అక్కడ ధర్మరాజాదులు అందరూ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు? వాళ్ళకి బహుశా 2 చేతులతోనే కనబడుతున్నాడు. ఒక్క భీష్ముడికి మాత్రం 4 చేతులతో దర్శనమిచ్చాడు. ఇది భీష్ముడికి మాత్రం కనబడుతుంది. అంటే తన పూర్ణ నారాయణ బ్రహ్మమని కనబడుతున్నాడు అక్కడ. అందుకే చతుర్భుజే, చతుర్భుజాలతో గోచరిస్తున్న పరమాత్మ యందు దృష్టిని పెట్టి స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ. అంటే నారాయణుడు అసలు రూప దర్శనమైంది ఎవరికి? భీష్ముల వారికి. ఆ చేస్తున్న స్తోత్రం అత్యద్భుతం. పైగా ఎలాంటి స్తోత్రం అంటే విశుద్ధయా ధారణయా, శుద్ధమైన ధారణతో చేస్తున్నటువంటి స్తోత్రం ఇది. ఇతిమతి రూపకల్పిత వితృష్ణ, మనస్సుని సంపూర్ణముగా పరమాత్మ యందే నిలబెట్టి చేసిన స్తోత్రం కనుక ఈ స్తోత్రంలో
తాను చూసిన కృష్ణమూర్తులన్నీ వర్ణించుతున్నాడు. ఇక్కడ ఎదురుగా కనబడుతున్న ఆ మూర్తి ఇదివరకు తానుకి ఎన్ని రకాలుగా కనబడ్డాడో అన్నీ తలుచుకున్నాడు. అంటే అప్పుడు ఆ రూపాలు చూస్తున్నప్పుడు కూడా ఆయన పరమాత్మను తెలుసు. చూశారా, భీష్ముడు చివరి వరకు యుద్ధం చేశాడు, తన ధర్మంలో తానున్నాడు, అయినా ఏకాంత భక్తుడే. ఇది తెలుసుకోవాలి. ఏకాంత భక్తుడంటే ఎక్కడికో పారిపోయేవాడు కాదు. తన ధర్మాన్ని తాను పాటిస్తున్నా హృదయం నిరంతరం పరమాత్మ యందు నిలిపి పరమాత్మ తప్ప అన్యము లేదని చేసిన ధర్మమంతా పరమేశ్వరాత్మడంగా చేసేవాడే ఏకాంత భక్తుడు. ఇంకేమున్నది ఇక్కడ? కానీ భీష్ముడు ఏకాంత భక్తుడు. తానే చెప్పుకున్నాడుగా, ఏకాంత భక్తుల పట్ల దయ కలిగి ఉంది కనుక నా దాకా వచ్చాడన్నాడు. అంటే తాను ఏకాంత భక్తుడిని ఆయనకి తెలుసు. మరి ఏకాంత భక్తుడైన వాడు తన ధర్మ నిర్వహణలో కృష్ణుని ఎన్ని రకాలుగా చూసాడో మహానుభావుడు. ఇక్కడ ఆ చూసినవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరంబరం దధానే వపురలక కులావృతాననాబ్జం విజయ సఖే రతిరస్తు మేనవద్య. విజయ సఖే, విజయుని సఖుడు, అటు అర్జునుని సఖునియందు నా మనస్సు ఎల్లవేళలా నిలిచి ఉండుగాక. ఎంత అందమైన రూపమో తెలుసా అర్జునుడి సఖుడికి. అర్జున సఖుడు అంటే పార్థసారథి రూపమే తలుచుకుంటున్నాను. ఇక్కడ అర్జునుడు రథాన్ని తోలిపెట్టినటువంటి కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించుకుంటున్నాడు మహానుభావుడు. ఆ రూపం ఎలా ఉందో తెలుసా? నాకే కాదయ్యా, త్రిభువన కమనం, ముల్లోకాలకు కూడా కమనీయంగా ఉంది. త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరడు వన్యకాడు మది నావేశించు ఎల్లప్పుడు. ఎంత తాదాత్మ్యంతో చెప్తున్నాడు చూడండి. త్రిజగన్మోహన నీలకాంతి తనువు, ముల్లోకాల్ని మోహింపజేసేటువంటి జగన్మోహనాంగుడైన నారాయణుని యొక్క నీలమేఘశ్యామ శరీరం, అది ఉద్దీపింప ప్రకాశమానమవుతూ ఉంటే నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము వపురలక కులావృతాననాబ్జం అని మూలానికి పోతన గారు చేసిన అనువాదం. రెండూ మనకు అర్థం కాలేదు. నమో నమః. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము, ఆ నల్లని ముంగురులు ఆ ముఖపద్మంపై నుదుటి మీద పడుతున్నాయట. అలాంటి అందమైన ముఖం. అంటే భీష్ముడు ఆ ముఖాన్ని ఎంత ధ్యానిస్తున్నాడో ఒక్కసారి భావించండి. ఇక్కడ అంపశయ్య మీద ఉన్నటువంటి వాడు ఆనాడు పార్థసారథిగా ఉన్న కృష్ణుడిని యుద్ధంలో చూశాడు. ఆయన ఆ ముఖం అంత ధ్యాన దృష్టితో చూశాడు కనుక హృదయంలో నిలబడిపోయి ఆఖరి క్షణంలో గుర్తు తెచ్చుకుంటున్నాడు మహానుభావుడు. అలాంటి స్వరూపాన్ని నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశవ్యంబై విజృంభింప మా విజయం చేరడి వన్యకాడు. అంతేకాదు, ఆయనకి ముంగురుల మీద దుమ్మంటుకుంటుందయ్యా. ఆయన గోపాలకృష్ణుడిగా ఉన్నప్పుడు గోవుల గిట్టల నుంచి రేగినటువంటి ధూళి అంటుకున్నది. ఆయన పార్థసారథిగా ఉన్నప్పుడు గుర్రపు డెక్కల నుంచి రేగిన దుమ్మంటుకున్నది. అప్పుడు గోధూళి, ఇప్పుడు అశ్వధూళి దుమ్మంటించుకునే కనబడుతుంది. కానీ దుమ్మంటించుకున్న అందంగా ఉన్న అందమైన ముఖం మా కృష్ణ పరమాత్మది. అప్పుడు ఇంకా అందం మరీ పెరిగింది. ఎందుకంటే రెండు భక్తుల కోసమే చేశాడు మహానుభావుడు. ఇప్పుడు గుర్రపు డెక్కల దుమ్ము ఎందుకండి ఆయనకి? తన భక్తుడు రథం తోలడం కోసం. అప్పుడు మాత్రం అక్కడ ఆ గోధూళి ఎందుకండి అంటే తన భక్తులైన గోపగోపీ జనాల్ని అనుగ్రహించడం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం దుమ్మును ముఖాన్ని అంటించుకునే దైవమితడు ఇక్కడ. అందుకే యుధితురగరజో విధూమ్ర విశ్వ కచలులిత శ్రమ వార్యలంకృతాస్యే మమ నిశితి శరైర్విభిజ్యమాన త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. ఆ దుమ్మంటిన ముఖంతో కవచం కూడా వేసుకున్నాడు. దానికి తోడు నేను వేసిన బాణములు తగిలి గాయమైంది దానికి. అయినా సరే ఓర్చుకుంటున్నాడు. ఆ ఓర్చుకుని రథాన్ని నడుపుతున్న ముఖం ఒకవైపు ఆ అశ్వాల డెక్కల యొక్క ధూళి అంటుకుని, ఇంకోవైపు చెమట పట్టి కాస్త చెమట బిందువులు ఆ నుదుట ప్రకాశిస్తున్నాయి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజుల్లు నిర్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్క అని అంటే యుద్ధమునందు నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు యద ప్రార్థింతు నశ్రాంతము. ఇది నమస్కరిస్తూ అటువంటి స్వామి నేను తలంచుకుంటున్నాను. ఆఖరికి తన యొక్క భక్తుడిని రక్షించడం కోసం
చేసిన ప్రతిజ్ఞను కూడా పక్కన పెడుతున్నాడా అన్నట్లుగా వచ్చాడు ఆయన. ఆ భక్తుడిని రక్షించడం కోసం ప్రతిజ్ఞ పక్కన పెట్టాడా, లేదా ఈ భక్తుడిని కనికరించడం కోసం ప్రతిజ్ఞ పక్కన పెట్టి కనబడుతున్నాడా? ఇద్దరూ భక్తులే. ఎవడి మీద దూకుతున్నాడో వాడు భక్తుడు, ఏ భక్తుడిని కాపాడడం కోసం దూకుతున్నాడో వాడు భక్తుడే. ఇప్పుడు ఈ రూపం ఎవరి కోసం? వాడి కోసమా వీడి కోసమా? ఆహా, ఏమైనా అప్పుడు చూపించిన ఆ రూపం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇది చాలు నాకు. ఈ స్మరణతో ప్రాణాలు వదిలిస్తే చాలు, మోక్షమే. ఎంత అందమైన మూర్తి! స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థ ధృతరథచరణోభ్యయాచ్చలద్గు హరిరివహంతుమిభం గత ఉత్తరీయ. అద్భుతమైనటువంటి శ్లోకానికి రమ్యమైన పద్యం ఇచ్చారు పోతన గారు. ఎంత చక్కగా చెప్తున్నంటే, కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటభుజారా నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కునాకు తెరలి జనుదెంచు దేవుండు దిక్కునాకు అంటున్నాడు భీష్మ పితామహుడు. ఆ రథచక్రాన్ని తీసుకుని నా మీదకి వస్తున్నాడు. లేదా చేతులు చక్రం పట్టుకున్నాడు. అంటే నిజంగా చక్రం పట్టుకున్నాడా, మురుకోలు పట్టుకున్నాడా కాదు. భీష్ముడికి మాత్రం సుదర్శనం ధరించిన విష్ణువే కనబడ్డాడు అక్కడ. అలా చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున అలా వస్తూ ఉంటే పైనున్న పచ్చని పటము జార, ఆ పైనున్న ఉత్తరీయం జారుతుంది. గతోత్తరీయ. ఆ జారుతూ ఉంటే మీదకు వస్తూ ఉన్నాడు. వెంటనే రెండు పాదాలు పట్టుకున్నాడు మహానుభావుడు. ఎవరు? అర్జునుడు పట్టుకుని, స్వామి విడిచిపెట్టవయ్యా, నేను యుద్ధం చేస్తాను, వచ్చి కూర్చో, నా కోసం ప్రతిజ్ఞ విడిచిపెట్టకు అనగానే, నేడు భీష్ముని చంపదు నిన్ను గాతు విడువు అర్జున అని వెళుతూ నా మీదకు వస్తున్నటువంటి ఆ కృష్ణమూర్తి నా హృదయంలో ఎల్లవేళలా నిలిచి ఉండుగాక, నా హృదయం ఆ మూర్తి అందు నిలబడి ఉండుగాక అని ధ్యానం చేస్తూ, ఈయనెవడో తెలుసా? సర్వజీవుల హృదయాల్లో ఉన్నవాడు ఈయనే. ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. సర్వత్రా ఈయన వ్యాపించినప్పుడు ఒక దాని మీద రాగము, ఒక దాని మీద ద్వేషము ఉండదు, మోహం ఉండదు. అందరి హృదయాల్లో ఉన్నవాడు వీడే అని ఎరుక కలిగిన వాడికి మోహం ఎక్కడా, రాగం ఎక్కడా, ద్వేషం ఎక్కడా, ఇది తెలియాలి. కనుక ఇవాళ మనల్ని అనుగ్రహించడం కోసం ఒక రూపంతో కనబడుతున్న సచ్చిద్రూపుడై సర్వజీవుల యందు ఉన్నవాడు ఈయనే. అయ్యా, అలా ఒక్కడు అందరిలో ఉంటాడా అంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుఘములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినేనర్థింతు. ఒక్క సూర్యుడు అనేకులకు అనేక విధాలుగా కనబడ్డట్లుగా ఒక్క పరమాత్మ అందరి హృదయాల్లో భాషిస్తున్నాడు. అటువంటి స్వామికి నమస్కారము. ఇది స్తుతి. ఇది కూడా మనం మొదలు, మధ్యం, చివర 3 చెప్పుకున్నాం. ఇలా భీష్ముడు స్తుతి చేసి తన శరీరాన్ని పరిత్యజించి పరమాత్మలో ఐక్యమయ్యాడు. అటు తర్వాత క్రమంగా ఆయన ద్వారకకు చేరుకున్నాడు. ఈ లోపల ఉత్తరాదేవికి సంతానం కలిగింది. ఆ సంతానమే పరీక్షిణ్ మహారాజు. ఈ పరీక్షిణ్ మహారాజుని పేరు ఎందుకు వచ్చిందంటే, అసలు పేరు కారణం ఏంటంటే, మొత్తం పాండవ వంశమంతా పరీక్షీణమైన తర్వాత మిగిలిన వాడు కనుక పరీక్షిత్ అని పేరు వచ్చిందయ్యా అన్నాడు. ఇక్కడ పాండవ వంశమంతా పరీక్షీణించిన తర్వాత ఉన్నవాడు వీడే, అందుకే మిగిలినవాడు కనుక పరీక్షిత్ అని పేరు, చివరిగా మిగిలినవాడు అని అర్థం. ఇంకొక అర్థాన్ని చెప్తారు పెద్దలు, పరితః ఈక్షిత అంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అని చుట్టూ చూసేట. ఏంటి చూస్తున్నాడు అంటే, నన్ను గర్భంలో రక్షించిన వాడు ఇక్కడ ఎక్కడున్నాడా అని. చాలా రమ్యమైన అంశం. అప్పుడు పరమాత్మ కనబడ్డట్టు ఆయనకి. అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు. అంటే పుట్టిన వెంటనే భగవంతుడి కోసం వెతుక్కున్న చూపులండి అవి అన్నాడు. ఇక్కడ ఎందెందు వెతకి చూచినా అది పుట్టిగానే కృష్ణుడు ఎక్కడా అని వెతుక్కున్నవాడు బ్రతుకంతా కృష్ణుడు కావాలని బతికిన వాడిది. అది రమ్యమైన మాట. అందుకే సాధకుడికి ఉండవలసిన లక్షణమే పరీక్షిత్తు.
అంతటా భగవంతుని వెతకడమే నిజమైన సాధకుడి లక్షణము. అది ఉత్తమమైన శ్రోత ఎవడయ్యా అంటే పరీక్షిత్తు. సర్వత్రా భగవంతుని అన్వేషించేటటువంటి సాధకుడే పరీక్షిత్తు. అటువంటి వాడే భగవత్కథాశ్రవణానికి అర్హుడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం. అందుకు ఆ మహానుభావుడి పేరు ఇప్పుడు చెప్పుకున్నాం, పరీక్షిన్ మహారాజు. ఇంకొక పేరు ఆయనకి విష్ణురాతుడు అని మరొక పేరు ఉన్నది. విష్ణురాతుడు ఆ పేరే బలే ఉన్నదండి. విష్ణురాతుడు అంటే విష్ణువుని పొందినవాడు అని అర్థం. అంటే విష్ణువుని పొందాడా అంటే పొందుతాడని ఉద్దేశంతో పెట్టేశారేమో. మొత్తానికి పేరుకు తగ్గవాడు ఎలా చూసినప్పటికీ కూడా కనుక విష్ణురాతుడు లేదా పరీక్షిత్తు అటువంటి మహాత్ముడు జన్మించిన రాదిగా శుద్ధ సంస్కారములతోనే పెరిగాడు. ఆయన ఒక వయస్సుకు వచ్చేటప్పటికల్లా అప్పటి కృష్ణ నిర్యాణాదులన్నీ జరిగిన తర్వాత ధర్మరాజాదులు కృష్ణుడు లేని నేలపై ఇంక ఉండలేక పరీక్షిన్ మహారాజుని పట్టాభిషిక్తుడిని చేసి వారంతా మహాప్రస్థానం ద్వారా స్వర్గారోహణం చేశారు. అయిపోయింది. ఇప్పుడు పరీక్షిన్ మహారాజు యొక్క దివ్య పాలన వచ్చినది. ఆ పాలనలో ఆ మహానుభావుడు మొత్తం దేశంలో ఎక్కడ కూడా అధర్మం ఉండకుండా చూసుకోవడానికై కలి ప్రవేశించింది అని తెలుసుకుని కలిదోషాలు తొలగించడానికై మొత్తం భూమి అంతా పర్యటన చేస్తున్నాడు. ఆ పర్యటన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే కలి లక్షణాలు ఉంటాయో వాటిని నిగ్రహించాలనే ఉద్దేశంతో ఆయన సంచరిస్తున్నాడు. ఆ సంచార క్రమంలో ఆ మహానుభావుడు వస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం బాధాకరమైనది, ఆశ్చర్యకరమైనది. కానీ ఆ దృశ్యం ద్వారా కూడా మనకు రమ్యమైన విషయములు కొన్ని తెలుస్తున్నాయి. ఆ దృశ్యం ఏంటంటే ఒకానొక గోవు, ఒకానొక వృషభం కనబడ్డానికి. అవి రెండూ దీనావస్థలోనే ఉన్నాయి. ఆ మాటకొస్తే వృషభం కుంటుతూ ఉందిట. ఆ కుంటుతున్నటువంటి వృషభం దగ్గర దీనంగా ఉన్న గోవు కనబడిందండి. పైగా గోవు కంటి నుండి నీళ్లు వస్తున్నాయి. ఈ వృషభం దీనంగా ఉన్నప్పటికీ కూడా గోవు సన్నిధికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుందండి. ఇక్కడ ఇది చూస్తున్నాడు మహానుభావుడు పరీక్షిన్ మహారాజు. ఎందుకంటే పూర్వం మనకున్న విద్యల్లో పశుపక్షుల యొక్క ఇంగితము తెలుసుకునే విద్య కూడా ఉండేది అని చాందోగ్యోపనిషత్తు ద్వారా మనకు తెలుస్తున్నది ఇక్కడ. కనుక అవి మాట్లాడుకునే వాటి భాషలో మాట్లాడుకున్న ఆ ఇంగితాన్ని తెలుసుకునేటువంటి ఒకానొక విజ్ఞానం పరీక్షిత్తుకు ఉంది కనుక తెలుసుకున్నాడు అనుకోవచ్చు. లేదా రెండు కూడా మామూలు ఎద్దు మామూలు ఆవు కావు కనుక ఈయనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకున్నాయనుకున్నా పర్వాలేదు. ఎలా అనుకున్నా మనకేం బాధలేదు. అది వెతకడం కంటే ఈ మాటలు ఏం మాట్లాడుకునేది తెలుసుకోవడం చాలా ప్రధానం. ఇక్కడ ఋషి మనకిస్తున్న ఒక అద్భుతమైనటువంటి భావం ఏంటంటే ఆ గోవు భూదేవి, ఆ వృషభము ధర్మదేవత అన్నారు. ఒకానొక సంకేతంలోనే మనకు కావలసిన సందేశం అంతా ఉందండి. దీని ద్వారా మనం ప్రపంచానికి ఒక పాఠం చెప్పచ్చు. కనుక పురాణ కథను కునుకుతూ వినాలనేటటువంటి ఒకానొక పాత సంప్రదాయం నుంచి మనం బయటకు వచ్చి తెరచని మనస్సుతో వింటే ప్రపంచానికి పనికొచ్చే జ్ఞానం లభిస్తుందని గ్రహిస్తాం. దయచేసి అటువంటి ఏకాగ్రత చూడండి. ఇక్కడ ఎంత అద్భుతమైన సంకేతం కనబడుతుందో. ఆవు ఎవరిక్కడ? భూదేవి. ఇప్పుడు ఆవును మనం ఎందుకు పెంచుతామంటే దాని నుంచి మనకు పాలు, దారి ద్వారా పాడి ఇవన్నీ రావాలని. కనుక పాలతోనే మనం పోషింపబడుతున్నాం. కనుక ఆవు మనకి పాలిస్తే తద్వారా మనం పోషింపబడతాం. అలాగే భూమి మనకి సంపదలు ఇస్తే మనం పోషింపబడుతున్నాం. అయితే ఆవు పాలివ్వాలంటే మాతృత్వం రావాలి. వృషభంతో యోగము లేనిది ఆవు పాలివ్వలేదు. అలాగే ధర్మం అనే వృషభంతో యోగము లేనిది భూమి అనే ఆవు మనకి సంపదలు ఇవ్వలేదు. ఇది చెప్తున్నాడు ఇందులో ఉన్నటువంటి సంకేతం. అందుకే ధర్మాన్ని అక్కడ వృషభంగా, భూమిని అక్కడ గోవుగా చూపిస్తున్నాడు. అప్పుడు ఈ గోమాతను చూసి ఓదారుస్తోందిట. ఎవరు? వృషభం. ఏంటంత దీనంగా, అంత దిగులుగా ఉన్నావు? ఇదివరలో నువ్వు ఎంత ఉత్సాహంగా ఉన్నావో నాకు తెలుసులే. మంచి చలాకీగా పుష్టిగా ఉండేదానివి. నీ కంట తడి ఎప్పుడూ లేదు. మిలమిల మెరిసిపోయేవి నీ కళ్ళు. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నావు? కలి ప్రవేశించిందినా? కలియుగంలో అన్ని విధాలా నీచులైనటువంటి వారే పాలన చేస్తూ ధర్మాన్ని దెబ్బతీస్తారనేటువంటి యోగం పట్టిందే బాధపడుతున్నావా? లేక నిన్నటి వరకు పరమాత్మ తన దివ్య పాదములు పెట్టి నీపై సంచరించాడు, ఇప్పుడు ఆయన తన పాదాలని నీపై తీసివేసేయడం దుఃఖపడుతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నువ్వు చెప్పిన అన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పరమాత్మ వియోగం నేను తట్టుకోలేను. పరమాత్మ వియోగం తట్టుకోలేక గోపికలు ఏడ్చారన్న విషయం నేను చూశాను. ఎందుకంటే మొత్తం కృష్ణ కథ నా మీదే జరిగింది కదా, అంటే భూమి మీదే. అప్పుడు వాళ్ళు కృష్ణ వియోగంతో వాళ్ళు బాధపడుతుండని నేను చూశాను. ఓహో, ఇంత భయంకరంగా ఉంటుందా కృష్ణ వియోగం అనుకున్నా. ఎందుకంటే ఆయన పాదాలు నాకు తగులుతున్నాయి కదా, కానీ నాకు తెలియలేదు. ఆయన పాదాలు తీసేది నాకు తెలిసింది. ఆ గోపికలు ఎలాంటి విరహవేదన పడ్డారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది.
ఆ పరమాత్మను మర్చిపోగలనా? ఆయన లీలలు, ఆయన సంచారము, ఆయన చూపించిన ధర్మము, అద్భుతమైనటువంటి కారుణ్యము, ఇవన్నీ నా గుర్తుకు వస్తూ దుఃఖం కలుగుతుంది. అసలు కృష్ణుడి దగ్గర ఎన్ని సుగుణాలున్నాయి అని ఇక్కడ గోమాత కృష్ణుని గుణములు చెప్తోందండి. ఇవి శ్రద్ధగా వినవలసినటువంటి గొప్ప అంశం. ఎవరైనా రామాయణం బాగా చదివిన వాళ్ళకి మొట్టమొదటిగా మనకి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం అని ప్రారంభమయ్యే రామాయణంలో వాల్మీకి నారదునితో మాట్లాడుతూ 16 గుణాలు చెప్పి, ఇలాంటి 16 గుణాలు కలిగిన వాడు ఇప్పుడు ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు నారదుల వారు, నువ్వు చెప్పిన 16 గుణాలతో పాటు మరో 16 గుణాలు కూడా కలిపి 32 గుణాలు ఉన్న మహాత్ముడు ఆయన ఉన్నాడయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది అలాగ రామాయణంలో రాముడి యొక్క గుణగణములు ముందు వర్ణించి ఆ తర్వాత రామాయణం చెప్పాడు. అంటే నేను చెప్పిన ఈ గుణగణాలన్నీ రాముడు తన అవతారంలో ఎక్కడెక్కడ చేశాడో చూడండి అని చెప్పడం దాని యొక్క సంకేతం. అక్కడ ఎలాగైతే రామ గుణవర్ణన చేసి రామాయణం చెప్పాడో ఇక్కడ కృష్ణ గుణవర్ణన అలా జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కృష్ణుని గుణములు. ఈ కృష్ణుని గుణములన్నీ కలిపి ఇక్కడ గోమాత అంటుంది. అంటే కృష్ణావతారంలో కృష్ణుల్లో ఈ గుణములన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరైనా మంచి పరిశోధనా దృష్టి కలిగిన వారైతే ఈ గుణములకు దగ్గర రాసుకుని కృష్ణుడు ఏ గుణం ఎక్కడ చూపించాడో పరిశీలించాలని. దానితో అద్భుతమైన పరిశోధనా గ్రంథం తయారవుతుంది. ఆ గ్రంథం వల్ల ప్రపంచానికి ఉపకారం. ఈ పరిశోధన చేసిన వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది విమర్శ. లేకపోతే ఏ గుణం కృష్ణుడు ఎక్కడ చూపించాడు అని చూడడం ఎంత బాగుంటుందని మధురం. ఇదే కృష్ణోపాసన. అలా చేయగలిగితే అంత రమ్యమైన అంశం. ఇప్పుడు చూడండి, పరమాత్మ యందు గుణములు ఇవి శ్లోక రూపంలో ఉన్నాయి. మనకి ఒక్క 4 శ్లోకములు ఓపికగా వినండి, శ్రద్ధగా విందాం. కృష్ణుని యందు ప్రకాశించే గుణములు: సత్యం శౌచం దయాక్షాంతి త్యాగ సంతోష ఆర్జవం శమోదమస్తపస్సామ్యం తితిక్షా ఉపరతిశ్రుతం జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతి ధైర్యం మార్దవమేవ చ ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం సహ ఓజో బలం భగః గాంభీర్యం స్థైర్యం ఆస్తిక్యం కీర్తిర్మానోనహంకృతి ఏతే చాన్యే చ భగవన్ నిత్యాయత్ర మహాగుణాః ప్రార్థ్యా మహత్వమిచ్చద్భిః నవియంతి స్మ కర్హిచిత్. ఇది మొత్తం ఎన్ని రమ్యమైన గుణములు పరిశీలించాలి. ఇక్కడ ఈ రమ్యమైన గుణాలన్నీ మనం ఒక దగ్గరికి తెస్తే సుమారు 34 పైన కనబడుతున్నాయండి. ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయో ఆవిడేమంటుందంటే ఏతేచ అన్యే, ఇవే కాదు ఇలాంటివి ఇంకా చాలా గుణములు ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చెప్పగలుగుని చెప్పింది. ఇంకా వర్ణించడానికి కూడా సమయం చాలన్ని గుణములు ఆయన దగ్గర ఉన్నాయి. దీన్ని బట్టి కృష్ణుడు అనగా అనంత కళ్యాణ గుణాభిరాముడు.